Hello student, name is Sairam. Welcome to my YouTube channel, MSR Class. Right, already this is the second session regarding RRBs. RRB preparation అయ్యే స్టూడెంట్స్ కోసం మనం డైలీ క్లాసెస్ అయితే చేస్తున్నాం. దిస్ ఈస్ ద సెకండ్ సెషన్ రేషియో అండ్ ప్రపోర్షన్ బేస్డ్. ఫస్ట్ క్లాస్ వచ్చేసి కంప్లీట్ యావరేజ్ టాపిక్ అనేది క్లోజ్ చేశాను. రైట్, ఎస్. సో దిస్ ఈస్ ద సెకండ్ సెషన్. మీరు ఎవరైనా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రైట్, ఎస్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం రేషియోస్ అనే కాన్సెప్ట్లోకి మాట్లాడేద్దాం. వాట్ ఈజ్ రేషియో? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్తో స్టార్ట్ చేస్తా. రేషియో అంటే బేసిక్గా కంపారిజన్. రైట్, రేషియో ఈజ్ బేసికలీ కంపారిజన్. ఎవరిని కంపేర్ చేస్తున్నారు? Of same kind, comparison between two or more quantities of same kind. Right, comparison between two or more quantities of same kind is ratio. Comparison between, right, notes అనేది మీరు కూడా నాతో పాటు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళండి. రైట్, comparison between two or more quantities of a same kind, right? Here same kind is very important. Same kind is very important, right? అంటే ఇద్దరు పర్సన్స్ ని హైట్స్ ని కంపేర్ చేయొచ్చు, ఆర్ఎల్స్ వెయిట్ కంపేర్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఒక పర్సన్ వచ్చిన మార్క్స్, ఇద్దరు పర్సన్స్ కి వచ్చిన మార్క్స్ కంపేర్ చేయొచ్చు. అంతేగాని ఒక పర్సన్ వెయిట్ తీసుకొని ఇంకో పర్సన్ హైట్ కంపారిజన్ చేయకూడదు. సేమ్ కైండ్ అంటే ఏంటి? యూనిట్స్ మస్ట్ బి సేమ్. అంటే స్పీడ్స్, రైట్, స్పీడ్ S1 S2 ఇలాగా కంపారిజన్ చేస్తూ ఉంటారు. ఆఫ్ సేమ్ కైండ్, కంపారిజన్ బిట్వీన్ two or more quantities of the same kind. Right, yes. Representation A is to B, right? దీన్నే నేను A by B అని కూడా రాయొచ్చు. Right, this is antecedent. Numerator is called antecedent. Consequent, right? Consequent. Denominator B is consequent. For suppose A by B is 2:3 ఇలా రాశాను అనుకుందాం. రైట్, A is to B is 2:3. A by B 2/3 ఇలా రాసినప్పుడు A అనేది 2 parts గాను, B అనేది 3 parts ఇలా మెన్షన్ చేయాలి. ఏ వాల్యూ కావాలి అంటే 2 parts, బి వాల్యూ కావాలి అంటే 3 parts అని చెప్పేసి నేను కన్సిడర్ చేస్తూ వెళ్ళాలి. అంతేగాని ఏ వాల్యూ డైరెక్ట్ 2, బి వాల్యూ 3 కాదు అక్కడ. రైట్, ఎస్. సో ఏ ఈజ్ 2 parts, బి ఈజ్ 3 parts. రైట్, ఎస్. సో ఎగ్జాంపుల్తో మాట్లాడదాం. ఫర్ సపోజ్ నా దగ్గర టోటల్ 100 రూపీస్ ఉన్నాయి. నేను మా బ్రదర్ కి అలాగే సిస్టర్ కి 7:3 రేషియోలో నా దగ్గర ఉన్న డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకున్నా. అంటే బ్రదర్ కి ఎన్ని పార్ట్స్? నా దగ్గర ఉన్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఏమవుతున్నాయి? విచ్ ఈజ్ 10 parts. 10 parts ఈజ్ టోటల్ నా దగ్గర ఉన్న 100 రూపీస్. బ్రదర్ కి ఇచ్చింది నేను 7 parts, విచ్ ఈజ్ 70 రూపీస్. అలాగే సిస్టర్ కి ఇచ్చింది నేను 3 parts, విచ్ ఈజ్ 30 రూపీస్. బ్రదర్ కి ఇచ్చిన అమౌంట్ 70 రూపీస్, సిస్టర్ కి ఇచ్చిన అమౌంట్ 30 రూపీస్. ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రేషియో అనే కాన్సెప్ట్ మీద మాట్లాడతాం. రైట్, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. నా దగ్గర A:B అనేది 2:3 ఒక రేషియో ఉంది. సెకండ్ రేషియో B:C ఈజ్ 4:5. డన్. ఇప్పుడు A:B:C కావాలి నాకు. A:B:C. డన్. రైట్.
సో ఇక్కడ బి కామన్ వాల్యూ బి అండ్ కామన్ వాల్యూ ఈజ్ బి, కరెక్ట్. సో ఈ కామన్ పార్ట్ ని నేను కాన్స్టెంట్ చేసుకుంటే అంటే ఈక్వల్ చేసుకుంటే గనక ఐ కెన్ ఫైండ్ ద ఆన్సర్. ఈక్వల్ చేయడము అంటే ఈ రేషియోని 4తో మల్టిప్లై చేసి ఈ రేషియోని నేను గనక 3తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు బి వాల్యూ సి వాల్యూ, బి వాల్యూ ఎగ్జాక్ట్ గా ఇక్కడ 12 ఇక్కడ 12. సో ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి. ఎప్పుడైనా రేషియోలో ఒక నంబర్ ని మల్టిప్లై చేసి వదిలేయకూడదు, ఉన్న రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. 8, 12, 15. 8 is to 12 is to 15. This is my final ratio. Then joining of ratios, distribution of ratios. ఈ రెండు కాన్సెప్ట్స్ మాట్లాడాం, రైట్. ఎస్, కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే మాట్లాడుకుందాం. రైట్, టైప్స్ ఆఫ్ రేషియోస్ ఆర్ ఆల్సో ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషియోస్ మాట్లాడుకొని టైప్స్ ఆఫ్ రేషియోస్కి వెళ్దాం. రైట్, ప్రాపర్టీస్ ఆఫ్ రేషియోస్. రైట్, ఎస్, సింపుల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. నేను రేషియో మొత్తాన్ని, రైట్, a ratio can be multiply or divide. When a ratio is multiplied or divided with some particular number, then there is no change in ratio, right? Yes. When a ratio is multiplied or divide with a number, then there is no change in ratio, in their ratio. రైట్, నా దగ్గర 2 నెంబర్స్ 20, 35 అనుకుందాం. రైట్, 20, 35 ఇలా 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ 2 నెంబర్స్ ని నేను 2తో మల్టిప్లై చేస్తున్నా. ఈ 2 నెంబర్స్ కి ఇనిషియల్ గా రేషియో ఎంత ఉంది, విచ్ ఈజ్ 5, 4 times 7 times. 2 నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తే 40, రేషియో 4:7. ఈ 2 నెంబర్లని నేను 5తో డివైడ్ చేస్తున్నా. సెకండ్ టైం డివైడ్ విత్ 5. సో ఇప్పుడు నాకు నంబర్స్ ఏమవుతున్నాయి, విచ్ ఈజ్ 4, 7, 4:7, 4:7, 4:7. ఒక నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు కానీ డివైడ్ చేసినప్పుడు కానీ 2 నెంబర్లని సేమ్ నెంబర్తో మల్టిప్లై కానీ డివైడ్ కానీ చేస్తే రేషియోలో నాకు ఎలాంటి చేంజ్ రాదు. దెన్ అదే కనుక యాడ్ చేసినా సబ్స్ట్రాక్ట్ చేసినా రేషియో గెట్స్ చేంజ్డ్. Right, yes, when a ratio is added or subtracted with the same number, ratio gets changed. Right, yes. సో ఇది ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ లో మాట్లాడతాం ఈ కాన్సెప్ట్. రైట్, ఎస్, సేమ్ నెంబర్ తో డివైడ్ అడిషన్. ఇది వచ్చేసి మిక్స్చర్స్ లో మాట్లాడతాం. రైట్, ఎస్. సో ఒకసారి చూడండి, 20, 35. ఇప్పుడు నా రేషియో అంతా 4:7. ఈసారి 5 యాడ్ చేస్తున్నాం. 5 2 నెంబర్స్ కి యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు నెంబర్స్ ఏమవుతున్నాయి ఇప్పుడు, which is 25, 40. Ratio is getting as 5:8. Ratio getting changed. ఈసారి 5తో సబ్స్ట్రాక్ట్ చేస్తున్నా. 5తో సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు 15, రైట్, 30, 1:2. యాడ్ చేసినా సబ్స్ట్రాక్ట్ చేసినా రేషియో ఈస్ గెటింగ్ చేంజ్డ్. అదే మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా రేషియోలో చేంజ్ ఉంటుంది. రైట్, ఎస్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ మాట్లాడుకుందాం. వేరియస్ టైప్స్ ఆఫ్ రేషియోస్. డన్, ఎస్.
So various types of ratios lo first one is duplicate ratio. Then duplicate ratio of A is to B is A square is to B square. Then next subduplicate ratio of A is to B is under root A is to under root B. Yes, notes prepare చేసుకోండి మీరు కూడా నాతో పాటు. Then yes, next third one triplicate ratio. Next one is a triplicate ratio of A is to B. A is to B ki triplicate ratio A cube is to B cube, right? Ade subtriplicate ratio is of A is to B is under cube root A is to cube root B. దీన్ని నేను సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మాట్లాడతాను. మాక్సిమం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మాట్లాడతాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో రేట్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తాను. ఇది ఎప్పుడు టైం పీరియడ్ 2 years అయితే ఇది టైం పీరియడ్ 3 years అయితే నేను ఈ రెండు వాల్యూస్ అక్కడ యూజ్ చేసుకుంటాను, రైట్? ఎస్, క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇంకొంచెం డీటెయిల్ గా అక్కడ డిస్కస్ చేద్దాం, రైట్? నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, సబ్ట్రిప్లికేట్ రేషియోస్ నేను కాంపౌండ్ రేషియోలో యూజ్ చేస్తా. అది కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి వాల్యూస్ అనేవి ఈ రేషియోస్ నేను అక్కడ యూజ్ చేసుకుంటాను, రైట్? ఎస్, నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్వర్స్ రేషియో A is to B is B is to A, or else first 1 by A inverse అంటే రివర్స్ చేయడం 1 by B which is B is to A. అదే ABC ఇలా 3 numbers కి ఇన్వర్స్ రేషియో కావాలి. A is to B is to C, then 1 by A, 1 by B, 1 by C. ఏ వాల్యూ కావాలి అంటే బీసీని మల్టిప్లై చేయండి, బి వాల్యూ కావాలి అంటే ఏసీని మల్టిప్లై చేయండి, సి వాల్యూ కావాలి అంటే ఏబిని మల్టిప్లై చేయండి. దిస్ ఇస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 3 numbers, right? Yes, next one is compound ratio. ఇన్వర్స్ రేషియో అనే టాపిక్ ని నేను ఇన్వర్స్ రేషియో టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ లో మాట్లాడతాను, రైట్? ఇన్వర్స్ రేషియో అనే కాన్సెప్ట్ ని టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ లో మాట్లాడతారు, రైట్? ఎస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ కాంపౌండ్ రేషియో. రేషియోస్ కదా మాట్లాడుతుంది. కాంపౌండ్ రేషియో కనుక్కోవాలి అంటే నా దగ్గర 2 రేషియోస్ A is to B, C is to D, ఇలా 2 రేషియోలు ఉన్నాయి. ఇప్పుడు నా కాంపౌండ్ రేషియో ఈజ్ AC is to BD. This is the compound ratio of these 2 ratios, right? నా దగ్గర 2 రేషియోలు ఉన్నాయి, ఒకటి A is to B, రెండోది C is to D. బట్ రెండింటికి కాంపౌండ్ రేషియో ఈజ్ AC is to BD. Then yes, this is about the రేషియోస్ లో ఉన్న టైప్స్ మాట్లాడాము, వాటి ప్రాపర్టీస్ ఏమైతే అనేవి ఇక్కడ వరకు డిస్కస్ చేసాం, రైట్? నెక్స్ట్ ప్రపోర్షన్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ ప్రపోర్షన్, రైట్? రేషియో అంటే ఏం చెప్పాను? కంపారిజన్ బిట్వీన్ 2 or more quantities of సేమ్ కైండ్. రెండు అంతకంటే ఎక్కువ క్వాంటిటీస్ ని కంపేర్ చేయడం, రైట్? ఎస్, ఇట్ ఈస్ నోన్ యాజ్ రేషియో. అదే కంపారిజన్ బిట్వీన్ 2 ratios, is proportion. Symbol is as and chalva, is as. Then A is to B
is as a C is to comparison between the two ratios is called proportion, right? In proportion, product of extremes is equal to when two ratios ఎప్పుడు చెప్తాము రెండు రేషియోలు ప్రపోర్షన్ లో ఉన్నాయి అని చెప్పేసి రైట్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఈ రూల్ కనుక సాటిస్ఫై అయితే ఆ రెండు రేషియోలు ప్రపోర్షన్ లో ఉన్నాయి అని చెప్తాం, రైట్? అంటే కండిషన్ ఏడి ఇస్ ఈక్వల్ టు బిసి. దెన్ ఇది ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే ఆ టూ రేషియోస్ ప్రపోర్షన్ లో ఉన్నాయి అని మాట్లాడారు, రైట్? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, రైట్? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్. Types. First one, mean proportion, fourth proportion. Fourth proportion నుంచి స్టార్ట్ చేద్దాం. Fourth proportion. Fourth proportion D is equal to fourth proportion అంటే fourth value ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. D is equal to BC upon A. Next, third proportion. Third proportion C is equal to B square upon A. C is B square upon A. Next, mean proportion. Mean proportion means B is equal to under root DAC. Done? Right? Yes, this is all about proportion. మనకి ఇంట్రడక్షన్ లో ఫస్ట్ రేషియో గురించి మాట్లాడాం. రేషియో ఒకటి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రేషియోస్ చెప్పాను, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రేషియోస్ మీద ఎగ్జాంపుల్, అలాగే జాయినింగ్ ఆఫ్ టూ రేషియోస్ ఎగ్జాంపుల్, రైట్? నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషియోస్ మాట్లాడాం. తర్వాత టైప్స్ ఆఫ్ రేషియోస్, ఆ టైప్స్ ఆఫ్ రేషియోస్ ఏ ఏ టాపిక్స్ లో యూజ్ చేస్తాను అనే విషయం చెప్పాను, రైట్? కాంపౌండ్ ఇంట్రెస్ట్, కంప్లీట్ పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్ మొత్తం, రైట్? పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్ మొత్తం నేను కాంపౌండ్ రేషియోని మాట్లాడతాను, రైట్? ఎస్. నెక్స్ట్ ప్రపోర్షన్. వాట్ ఈస్ ప్రపోర్షన్, వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ప్రపోర్షన్ అండ్ దిస్ టైప్స్, రైట్? క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోదాం, రైట్? 1:3 is equal to 1 2/3 is to x. నాకు ఇక్కడ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ కనిపిస్తుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసుకుందాం, which means 5/3, రైట్? మిక్స్డ్ ఫ్రాక్షన్ 5/3 అని రాసుకోవాలి. వెరీ గుడ్. నెక్స్ట్ 1:3 అంటే 1/3 is equal to 5/3 x. X value 5. X is 5. Option, fourth option is the final answer. Then what number has 5:1 ratio to the number 10? 10 అనే నెంబర్ కి 5:1 రేషియోలో ఫర్ సపోజ్ 5 పార్ట్స్ కనుక 10 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అవ్వాలి? విచ్ ఈజ్ 2 అవ్వాలి. ఆప్షన్స్ లో ఉందా? లేదు. నెక్స్ట్, ఇప్పుడు 5 పార్ట్స్ వాల్యూ 1 పార్ట్ వాల్యూ 10 అనుకుంటున్నా. ఈసారి ఇచ్చిన వాల్యూస్ లో 5 పార్ట్స్ కానీ 10 1 పార్ట్ కానీ 10 అవ్వాలి, రైట్? 5 పార్ట్స్ ని కనుక 10 చేస్తే 1 పార్ట్ 2 నాకు ఆప్షన్స్ లో లేదు. ఈసారి 1 పార్ట్ ని నేను 10 అనుకుంటున్నా. అలాంటప్పుడు నాకు 5 పార్ట్స్ ఏమవుతాయి? 15, రైట్? ఎస్. 1:10 5:1 రేషియోలో 50 10 ఉన్నాయి, రైట్? ఎస్. నెక్స్ట్, A:B 7:5 B:C, A:B C. ఆల్రెడీ జాయినింగ్ ఆఫ్ రేషియోస్ మాట్లాడేటప్పుడు చెప్పారు డి అనే వాల్యూ రెండిట్లో కామన్ గా ఉండాలి అని చెప్పేసి. సో ఈ రేషియోని 9 తో ఈ రేషియోని 5 తో మల్టిప్లై చేస్తే ఈ రేషియోని 9 తో A:B C is 9 7 times 63, 9 5 times 45, 5 11 times 55, 63 45 55. Second option is the final answer. Done? Yes.
ఏబిబిసి ఏడి వాల్యూ అడుగుతున్నాడు, రైట్. ఎస్, క్వశ్చన్ నెంబర్ 4 ఇక్కడ సాల్వ్ చేస్తున్నాను చూడండి. ఏ ఈస్ టు బి అంటే ఏ బై బి, బి బై సి, సి బై ఏ, సి బై డి, సారీ. ఇప్పుడు బి గెట్స్ క్యాన్సిల్, సి గెట్స్ క్యాన్సిల్, ఏ బై డి, రైట్. సేమ్ అలాగే 3/4, 7/9, 5/7 ఇలా రాసుకున్న తర్వాత 7 గెట్స్ క్యాన్సిల్డ్, 15, 4 9 times 36. 3 కూడా క్యాన్సిల్ అవుతుందేమో, 3 కూడా 3 times 5/12, 5/12. Therefore, A is to D is 5:12. First option is the final answer. Then find the inverse ratio of, inverse ratio మాట్లాడమంటున్నారు. inverse ratio అంటే 1/3, 1/2, 1/1, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ వాల్యూ కావాలి అంటే రెండింటి ప్రోడక్ట్, రిమైనింగ్ రెండింటి ప్రోడక్ట్ చేయమన్నాను. మిడ్ వాల్యూ కావాలి అంటే రిమైనింగ్ రెండు వాల్యూ, ఏ వాల్యూ కావాలి అంటే అది కాకుండా రిమైనింగ్ రెండు వాల్యూస్ ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి, రైట్. ఎస్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. డన్. నెక్స్ట్ డూప్లికేట్ రేషియో. డూప్లికేట్ రేషియో అంటే ఏం చెప్పాను? ఏ స్క్వేర్, బి స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. థర్డ్ ఆప్షన్ ట్రిప్లికేట్ రేషియో, క్యూబ్ మాట్లాడాలి. 1 క్యూబ్, 2 క్యూబ్, రైట్. 1:8. సబ్ డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో అంటే రూట్లు మాట్లాడాలి. 1:2. డన్. నెక్స్ట్ గ్రేటెస్ట్ అవుట్ ఆఫ్ ది, వెరీ గుడ్. నాకు 2/3 అనే ఒక నెంబర్ ఇచ్చారు, 5/4 అనే ఒక నెంబర్ ఇచ్చారు, 3/2 అనే ఒక నెంబర్ ఇచ్చారు, 4/5. గ్రేటెస్ట్ కానీ స్మాలెస్ట్ కానీ అయితే డినామినేటర్ ఫర్ సపోజ్ 40/5 అనే ఒక నెంబర్ ఉంది, 50/5 అనే ఒక నెంబర్ ఉంది. డినామినేటర్ కనుక ఈక్వల్ అయితే ఏ వాల్యూ అయితే పెద్ద నెంబర్ ఉంటుందో అదే నా పెద్ద నెంబర్. సో ఇక్కడ డినామినేటర్ ని ఈక్వల్ చేయాలనుకుంటున్నా. ఈక్వల్ చేయడము అంటే ఉన్న నెంబర్స్ అన్నిటికీ ఎల్సిఎం తీసుకోండి, రైట్. 4 times 12, 5 times 60. LCM of denominators is 60. ప్రతి నెంబర్ ని డివైడెడ్ బై లో 60 వచ్చేలాగా ట్రై చేద్దాం, రైట్. 20 తో మల్టిప్లై చేస్తే 2 into 20 upon 3 into 20. ఒక రేషియోని ఒక నెంబర్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను, సేమ్ అదే రేషియో వచ్చేస్తుంది, రైట్. నెక్స్ట్ 5 15 times, 4 15 times. నెక్స్ట్ సేమ్ 3 30 times, 2 30 times. Next 4 5 color 12 times 60, 5 12 times 60. Very good. Denominator అన్ని 60 లే. ఇప్పుడు న్యూమరేటర్ 40 75 90 48. అడిగింది గ్రేటెస్ట్ రేషియో, గ్రేటెస్ట్ హైయెస్ట్ నెంబర్ is 90, which is 3/2 is my answer. Second option is the correct answer. Then next ఈసారి ఇంత ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయను. సో చూడండి 1/1, నెక్స్ట్ 2/1, 1/3, 3/1. ఇక్కడ జస్ట్ అన్నిటిని 3 తో మల్టిప్లై చేసేద్దాం. 3/3, వెరీ గుడ్. 6/3, 1/3, 9/3. దెన్ ఎస్, డినామినేటర్లన్నీ ఈక్వల్ ఉన్నాయి. లీస్ట్ నెంబర్ ఈజ్ లీస్ట్ స్మాలెస్ట్, అన్ని అతి చిన్నది, అతి చిన్నది, అన్నిటికంటే చిన్న వాల్యూ 1:3. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. దెన్ అన్నిటికన్నా చిన్న వాల్యూ 1/3. దెన్ రైట్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్. థర్డ్ ప్రపోర్షన్, రైట్. Third proportion C is B square upon A. B value, A value 4 upon 1. Third option is the final answer. 4/1, 4. The fourth proportion D is BC upon A. A, B, C. 14, 18, 12. Very good.
So 6 2 times, 6 3 times 2, 7 times 7 3 times 21. First option is the final answer. What is the mean proportion between mean proportion B is equal to under root AC? A value, C value. Under root 4 into 9, 2 into 3, which is a 6. Third option is the final answer for this question. Done? Right? Yes. Next question. The proportion of copper and zinc, how much zinc in brass? The proportion of copper and zinc in brass మొత్తంలో కాపర్ zinc ఏ రేషియోలో ఉన్నాయి? 13:7. అంటే brass 20 parts. 20 parts is given as total 100 kgs. అలా అయితే నేను అడిగింది how much zinc will be there? Zinc is 7 parts. Zinc is 7 parts. 25 times 7, 5 times 35. Second option is the final answer. Then next question. The ratio of two numbers and the sum of their cubes is, sum of their cubes అంటే 2 cube 3 cube పక్కన parts sum a అనే వాల్యూ 2p whole cube plus 3p whole cube మాట్లాడుతున్నారు. 2p whole cube means 8p cube, 8p cube, 9 cube 27p cube. మొత్తం 35p cube వాల్యూ ఎంత చెప్తున్నారు? which is 945. Very good. p cube is exactly 27 times p value, which is 3. p is 3. Again value, what is the difference between them? Difference is p. First option is the final answer. Then next question number 16. The ratio of number of ladies to gentlemen at a party, but when 2 ladies 2 gentlemen left, the ratio becomes right. Yes. Men ఎంతమంది ఉన్నారు? Ladies gentlemen. Ladies to gentlemen is in the ratio 1:2. ఇద్దరు వెళ్ళిపోయారట. వెరీ గుడ్. అంటే p minus 2, 2p minus 2. అప్పుడు నా రేషియో ఏమైంది? which is 1:3 అయింది. ఈక్వేషన్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. రైట్. 3p minus 6 is equal to 2p minus 2. p value 4. p is 4. అడిగిన క్వశ్చన్, how many people originally 3p. 3p value 12. Third option is the final answer. కానీ ఇది బేసిక్ ప్రొసీజర్. ఇలా చేయం మనం. ఈక్వేషన్ లోను మనం ఇలా చేయం. రెండు నెంబర్ల నుంచి ఒకటే నెంబర్ సబ్స్ట్రాక్ట్ అవుతుంది. ఇనిషియల్ గా లేడీస్ జెంటిల్మెన్ ఏ రేషియోలో ఉన్నారు? 1:2. రైట్. ఇద్దరు సబ్స్ట్రాక్ట్ అయ్యారు. ఇక్కడ ఇద్దరే సబ్స్ట్రాక్ట్ అయ్యారు. అంటే పార్ట్స్ లో కూడా నాకు డిక్రిమెంట్ సేమ్ గా అయి ఉండాలి. 1:3. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి అసలు ఎవరు తగ్గలా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకరు పెరిగారు. కానీ తగ్గాలి కదా వాల్యూస్. సో ఈక్వేషన్ అనేది, రేషియో అనేది బ్యాలెన్స్డ్ గా లేదు. రేషియో బ్యాలెన్స్ చేయడం ఎలాగా? రైట్. రేషియో బ్యాలెన్స్ చేయడం నేర్పిస్తున్నాను చూడండి. సెకండ్ రేషియోలో డిఫరెన్స్ ఎంత ఉంది? 1కి 3కి 2. ఆ 2 తీసుకొచ్చి పైన రేషియోలో, ఫస్ట్ రేషియోలో ఉన్న డిఫరెన్స్ 1, అది సెకండ్ రేషియో తీసుకొచ్చి మల్టిప్లై చేయండి. ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి. చూడండి, 2:4, 1:3. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1 part. ఆ 1 part వాల్యూ ఎంత చెప్తున్నారు? విచ్ ఈస్ 2. అడిగింది టోటల్ వాల్యూ 6 parts. 6 2 times 12. Third option is the final answer. Then right? Yes. Next one. The first 3 terms of a proportion, the fourth term is right. Fourth term already ippade maatladam. D is equal to BC upon A. ABC, these are the values. BC 9 into 12 upon 3. 3 into 3 times. 12 3 times. Option D is the final answer. Then a 70 centimeter long is cut into 2 pieces. So that
one piece is 2/5 of the other. Very good. One piece is 2/5 of the other. Total రెండు పీసులుగా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఏ ఒకటి బి ఒకటి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. వన్ పార్ట్ ఏ ఈజ్ 2/5 ఆఫ్ బి. ఏ ఈజ్ టు బి రేషియో ఎంత ఉంది? 2:5. ఈ బిని ఇటువైపు తీసుకొని వస్తే ఏ బై బి ఈజ్ 2/5. Total number of parts 7 parts. 7 parts 70 centimeters. Adigin question. Shorter piece is A. 2 parts 20 centimeters. Ade nanu adigindi longer part adigaru anukondi. Longer part kavali ante which is 5 parts 50 centimeters అనేది నా ఆన్సర్. కానీ ఇప్పుడు షార్టర్ పార్ట్ అడిగారు కాబట్టి 20 centimeters. Option B is the final answer for this question. Done? Right? Yes. Next question. 96 is divided into 2 parts in such a way that the 7th part of first and the 9th part of second are equal. 96 ని రెండు పార్ట్స్ గా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఒకటి A, ఒకటి B. 1/7 of A, 7th part of first number is the 9th part of second number. A by B ఇక్కడ నుంచి నేను A by B గనక రాసుకుంటే 7/9. Total number of parts 16 parts. 16 parts value 96. అడిగింది smaller part is 7 parts. 7 parts value 16. 6 times 7, 6 times answer. Third option is the correct answer for this question. Then question number 19. Next question number 20. 1000 men have provisions for 15 days. 1000 men for 15 days unnayita. Very good. So total provision adi 200 more men join them for how many days? Right? Yes. ఇప్పుడు ఏం జరుగుతుంది? 1000 కాకుండా 1200 men అయ్యారు. అలా ఎన్ని డేస్ కి నాకు కంప్లీట్ గా ప్రొవిజన్ సరిపోతుంది అని మాట్లాడమంటున్నారు. 0 0 0 0 0 3 4 times 3 5 times A value is 50/4. 12 times 48 12.5 days. Third option is the final answer. Then next one, question number 21. A certain sum of money is divided among A, B, C such that rupees A each has rupees A, B has 65 rupees 65 paisa and C has 40 paisa. If C's share is 40 rupees, then find the sum. Very good. A has weight. Right. A certain sum of money is divided among. Next 21 first question ఏం చెప్తున్నారంటే for each rupee A has అంటే ఏ దగ్గర 1 రూపీ ఉంటే ఏ దగ్గర 1 రూపీ ఉంటే రైట్ బి దగ్గర సి దగ్గర గురించి మాట్లాడుతున్నారు. రైట్ ఏ దగ్గర బి దగ్గర సి దగ్గర ఏ దగ్గర 1 రూపీ ఉంటే బి దగ్గర 65 పైసా సి దగ్గర 40 పైసా ఉన్నాయిట. వెరీ గుడ్. ఏ దగ్గర 100 పైస్ వీళ్ళిద్దరిని ప్రైస్ లో కంపేర్ చేస్తున్నారు కాబట్టి 100 పైస్ ఉంటే 65 పైస్ 40 పైస్ మొత్తం అన్నిట్లో 5 కామన్ ఉన్నట్టుంది. 20 13 8 20 13 8 తర్వాత C's షేర్ ఈజ్ 40 రూపీస్ 8 పార్ట్స్ వాల్యూ 40 రూపీస్ అని చెప్తున్నారు. అలా అయితే ఫైండ్ ద సమ్ ఆఫ్ మనీ విచ్ ఈజ్ 20 30 40 41 పార్ట్స్. రైట్ 8 5 times 41 5 times 205 rupees. 205 rupees. Option fourth option is the final answer for this question. Then right? Yes. Next question. An amount of money is divided between. Very good. If the difference between P and Q's share, what is the difference between Q and R's share? P దగ్గర question number 22. P దగ్గర ఎన్ని parts ఉన్నాయి? P దగ్గర 3 parts. Question number 22. P has 3 parts. Q has 7 parts. అలాగే R has 12 parts.
If the difference between P and Q difference is 2400, అలా అయితే నన్ను అడిగిన క్వశ్చన్ Q in difference to R and the P and Q difference is 4 parts. 4 parts value 2400. Very good. Q and R difference is, this is 4 parts, this is 5 parts. 5 parts value and third untunar. 4 6 times 24, 5 6 times 30, 3000 is the difference. 3000, second option. Next, question number 23 is divided among A, B, C such that 5 times the share of A is equal to 6 times share of B is equal to 8 times the share of C. All are equal. Right. A plus B plus C value enta cheptunnaru 590. Right. 5 times the share of A is equal to 6 times share of B is equal to 8 times the share of C. Very good. Ila madhyalo equal to unte denominator ki value తీసుకెళ్ళాలి. Let's divide with LCM of these numbers. Right. Yes, LCM of these numbers is very good. So 8 5 6 6 8 LCM is 24. 24 5 times 120 is the LCM. Very good. ప్రతి నెంబర్ ని 120 తో డివైడ్ చేయండి. 5A by 120 is equal to 6B by 120 is equal to 8C by 120. Then A upon 24, B upon 20, C upon 15. Correct. So if A is to B is to C is 24, 20, 15. Very good. ఇప్పుడు నాకు అడిగిన total number of parts 20, 20, 40, 40, 20, 60, 59 parts is given as a 590 rupees. Very good. C is the share. C is the share is a 15 parts. 15 parts, 150 is my final answer for this question. Then 15 parts, 150, second option is the correct answer for this question. Right? Right. Yes. Next one. Question number 24. A, B, C play a cricket match. Very good. The ratio of runs scored by them in the match A is to B is, B is to C is, if the total runs scored by all of them is, very good. The runs scored by A and B, A ratio lo unnai. Question number 24. A to B is in the ratio 2 is to 3. B to C is in the ratio 2 is to 5. ఈ రేషియో 2 తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 3 తో మల్టిప్లై చేయండి. సో దట్ 3 2 times 6, 2 3 times 6. A is to B is to C is 2 2 times 4, 6, 15. Very good. Total number of parts 25 parts. 25 parts is given as 75 runs. Adigin score. Then B's score. B is 6 parts. 25 3 times 6 3 times. Very good. Second option is the final answer. Next, question number 25. A sum is divided among, right, for each rupee X gets, Y gets 45 pies, Z gets 30 pies. For each rupee, in that question lagane X, Y, Z, 100 pies X దగ్గర ఉంటే Y దగ్గర 45 pies, 30 pies. Very good. So 5 cancel చేస్తే 20, 5 9 times, 5 6 times. Very good. Total number of parts in Y's share is, what is the total amount? Y 9 parts 27 rupees చెప్తున్నారు. అలా అయితే total 29 35 parts. Very good. Exactly 3 times 9 3 times 27 35 3 times 105 rupees. 105 rupees is my final answer for this question. Done. Right. Right. Next question. Rupees 160 contained in a box. 1 rupee, 50 pies, 25 pies in the ratio. What is the right 25 pies coins? What is the number of 25 pies coins? Question number 26. So 1 rupee coins ante 100 pies, 50 pies, 25 pies. Ivi 4 coins. Right.
అన్ని రూపీస్ లో మాట్లాడదాం. హాఫ్ రూపీ, 1 రూపీ, హాఫ్ రూపీ, రైట్ 0.25, 1/4 రూపీ, 4, 5, 25 పైస్ కాయిన్స్ ఏమో 6 పార్ట్స్ ఉన్నాయట. ఫర్ సపోజ్ అంటే 4A, 5A, 6A ఇలాగా నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. 4A కాయిన్స్ ఉంటే గనక 4 రూపీస్ ఉంటాయి. అలాగే 5A కాయిన్స్ హాఫ్ రూపీ కాయిన్స్ ఉంటే గనక రైట్ 4A రూపీస్, రూపీస్ కి రూపీస్ యాడ్ చేస్తున్నా 2.5 రూపీస్ అండ్ 6 1.5 రూపీస్, రైట్ 625 times 1.5 రూపీ. వెరీ గుడ్. 1/4 వాల్యూ కదా, రైట్ 1.5 రూపీ. 25 6 times 150, వెరీ గుడ్, వెరీ గుడ్. సో టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? 160 రూపీస్. 4A రూపీస్, 5 2.5 రూపీస్, రైట్. సో ఇలాగా ఇవి రూపీస్. నెంబర్ ఆఫ్ కాయిన్స్, సారీ ఇవి నెంబర్ ఆఫ్ కాయిన్స్. నెంబర్ ఆఫ్ కాయిన్స్ 4 కాయిన్స్ ఉన్నాయి అనుకుంటే 4 రూపీస్ ఉంటాయి. 4A నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి అంటే 4A రూపీస్ ఉంటాయి, రైట్. అలాగా టోటల్ ని యాడ్ చేయడం వల్ల ఈ వాల్యూ వచ్చింది. 2.5, 1.5 which is 4 plus 4, 8A value 160. A value is 20. అంటే A ప్లేస్ లో 20 రాయాలి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ 25 పైస్ కాయిన్స్? 25 పైస్ కాయిన్స్ 6A రూపీస్ ఉన్నాయి. 25 పైస్ 6A ఉన్నాయి. వెరీ గుడ్. 6A అంటే 6 into 120, 6 into 20, 120 rupees. 120 rupees. Third option is the final answer. Then question number 27. The marks obtained by Vijay and Amit and Amit and Abhishek. Very good. Amit is common part. Amit ikkada 5 parts, ikkada 3 parts. So ఈ రేషియోని 3 తో ఈ రేషియోని 5 తో మల్టిప్లై చేస్తే అమిత్, విజయ్, అమిత్, అభిషేక్. విజయ్, అమిత్, Abhishek is in the ratio 4 3 times 12, 5 3 times 15, 5 2 times 10. Very good. The marks obtained by Vijay and Abhishek is in the ratio 12 10. Vijay, Abhishek 12 10, 6:5 is the final answer. Third option is the correct answer. Then third option is the correct answer, right. Next question number 28. Sushil got thrice the marks as English as in science. English science రెండిటి కంపేర్ చేస్తున్నారు. English he's got thrice as in science. He got a total 162 marks. If the marks in English and maths is in the ratio, English and maths is in the ratio 3:5. 3:5. ఇక్కడ English లో 3 parts, ఇక్కడ English లో 3 parts. So English, Maths, Science total ratio is English, Maths, Science is in the ratio 3:5:1. Very good. So total number of parts 9 parts. 9 parts 162 చెప్తున్నారు. 9 parts is 162. Then అడిగింది Science. Science 1 part. Then 9 1 time 9 72, 9 8 times 72. 18. Option first option is the correct answer for this question. Then right, yes. Next one. 2 glasses are respectively 1/4 and 1/5 full of milk. Very good. Then they filled with the water and contains mixed in a tumbler. They are then filled with the water and then contents mixed in a tumbler. Ratio of, ఓకే, ఏం చెప్తున్నారంటే ఫస్ట్ 2 కంటైనర్లు ఉన్నాయిట. 2 కంటైనర్లు ఉన్నాయి. ఇందులో 1/4 మిల్క్ ఉంది, దీనిలో 1/5 మిల్క్ ఉంది. వెరీ గుడ్. ఈ రెండిట్లో ఇప్పుడు రిమైనింగ్ 3/4 పార్ట్ ని రైట్ వాటర్ తో ఫిల్ చేశాను అని చెప్తున్నారు. రైట్, మిల్క్, వాటర్ 1/3, రిమైనింగ్ 3 పార్ట్స్, రైట్. అలాగే 1/5 ఇక్కడ మిల్క్ ఈస్ టు వాటర్ 1:4 రేషియోలో ఉన్నాయిట. వెరీ గుడ్. దెన్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద టంబ్లర్ ఈజ్, వెరీ గుడ్. టంబ్లర్ కెపాసిటీ కనుక ఈక్వేట్ చేసుకుంటే ఇక్కడ 4 పార్ట్స్ ఉంది,
ఇది టోటల్ 5 parts, ఇది 4 parts, ఇది 5 parts. సో ఈ రేషియోని 5 తో, ఈ రేషియోని 4 తో మల్టిప్లై చేస్తే మిల్క్ వాటర్ ఈజ్ ఇన్ ద రేషియో ఫస్ట్ కంటైనర్ లో మిల్క్ వాటర్ 5:15, సెకండ్ కంటైనర్ లో మిల్క్ వాటర్ 4:16. ఇప్పుడు నేను రెండింటిని డైరెక్ట్ గా యాడ్ చేసేయచ్చు. టోటల్ వాల్యూ, టోటల్ మిల్క్ ఈజ్ టు వాటర్ ఈజ్ 9:31. 9:31. Second option is the final answer for this question. Done? Right? Yes. Next one, question number 30. Question number 29. రెండింటిని క్లబ్ చేసేటప్పుడు టోటల్ పార్ట్స్ కనుక ఈక్వేట్ అయితే అంటే ఇది 20 నెంబర్ ఆఫ్ పార్ట్స్, దిస్ ఈజ్ ఆల్సో 20. కరెక్ట్? సో అందుకని నేను డైరెక్ట్ గా యాడ్ చేసేసాను. 1/4 అంటే 1/4, రిమైనింగ్ 3/4, 1:3 రేషియో. 1/5, రిమైనింగ్ 4/5, 1:5 రేషియో. 1:4 రేషియో, సారీ, 1:4 రేషియో. Done? Right? Yes. Next, A:B, B:C. ఎప్పుడైనా డినామినేటర్ లో వాల్యూ ఉండకూడదు అంటే A:B ఈజ్ 3:2. ఇలా 2 రేషియోస్ ఉన్నప్పుడు ఈజీగానే అయిపోతుంది. 3:2. B వాల్యూ 2 parts, B వాల్యూ 3 parts. ABC ఈజ్ ఇక్కడ 3 తో, ఇది 2 తో మల్టిప్లై చేస్తే -6/4. ఆప్షన్ 4th option is the final answer. Done? Right? Yes. Next one, question number 31. Question number 31 divides rupees such that A receives 1/3 as much as B and C together. B receives 2/3 as much as A and C together. Very good. A plus B plus C total value ఎంత చెప్తున్నారు? A plus B plus C is 1500 rupees. A receives 1/3 of B and C receives. ఇక్కడ నుంచి B plus C I can write as 3A. ఈ B plus C ప్లేస్ లో 3A కనుక రాసుకుంటే 4A వాల్యూ 1500. A value is right 3 times 12 30, 4 7 times 28, 375 rupees. Next, B and C together. B receives 2/3 of what A and C receives. Right? A plus C is written as 3/2A. 3/2B, sorry, 3/2B. A plus C place లో నేను 3/2 plus B, which is 5/2B. 5/2B. Right? Wait. B కి 3/2B యాడ్ చేస్తున్నా. I am getting as 1500. 5/2B. 5B/2 is 15,000. B value 3. B is 600. B is 600. 975 అయిపోయింది ఇక్కడ వరకు. రైట్? 25 రిమైనింగ్. 975 అయిపోయింది. C వాల్యూ 1500 లో నుంచి 975 సబ్స్ట్రాక్ట్ చేస్తున్నా, విచ్ ఈజ్ 525. 525. ఏస్ షేర్ అడిగారు, ఎప్పుడో అయిపోయింది కదా 375. వెరీ గుడ్. ఏస్ షేరే కదా అడిగింది. ABC ముగ్గురు షేర్లు ఫైండ్ అవుట్ చేస్తాం. రైట్? నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 32. Question number 32. 4 times the first share, thrice the second share, and twice the third share amounts to same. Total 1170. First share ni A anukuntunna, second share ni B anukuntunna, third share ni C anukuntunna. 4 times the first share, 4A, is thrice the second share is twice the A:B:C divided by LCM of these numbers 12 divided by 12 is 3/4/6. Ratio is 3:4:6. Total value 13 parts. 13 parts is given as 1170. 9 times. What is the third share? 6 parts. 6 9 times 54. 540 rupees. Fourth option is the final answer. Then next, question number 33.
ABC have rupees 500 between them. A and C together have 200. B and C together have, and B and C rupees. Very good. A plus B plus C value ఎంత చెప్తున్నారు? 500 rupees. రైట్. ఏ అండ్ సి దగ్గర కలిసిన దగ్గర 200 రూపీస్ ఉన్నాయి. ఏ అండ్ సి దగ్గర 200 రూపీస్ ఉంటే బి దగ్గర ఎంత? రిమైనింగ్ 300 రూపీస్ ఉండాలి. బి అండ్ సి దగ్గర ఎంత ఉన్నాయిట? 350 ఉన్నాయిట. ఆల్రెడీ బి దగ్గర 300 ఉంది, అంటే సి దగ్గర 50 రూపీస్ ఉండాలి. ఏ అండ్ సి దగ్గర 50 రూపీస్, ఏ దగ్గర 150 రూపీస్ ఉండాలి. బి వాల్యూ, సి వాల్యూ, ఏ వాల్యూ. అడిగిన క్వశ్చన్ ఏంటి? హౌ మచ్ డస్ సి హ్యావ్? సి దగ్గర 50 రూపీస్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. దెన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 34. The average monthly salary of laborers and supervisors. Very good. What is, while the average of 6 supervisors, already ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ని యావరేజెస్ లో కూడా మాట్లాడాం. సూపర్వైజర్స్ ఉన్నారు, అలాగే లేబర్స్ ఉన్నారు. లేబర్స్ 6, సూపర్వైజర్స్ 6 మెంబర్స్, లేబర్స్ ఎంత ఉన్నారో తెలియదు. 2450 950 ఎలిగేషన్ మాట్లాడుతున్నాను, which is 241250. Then difference is 1200, difference is 300, 1:4 ratio, 1:4. One part is given as 6, 4 parts would be 4, 6 times 24, fourth option is the final answer. Very good. Next question number 35. In a bag 50 paise coins, in all how many? Very good. 50 paise 1 rupee, 50 paise ante half rupee, 25 paise ante 0.25 rupees, 1 rupee ante 1 rupee. Very good. 5, 6, 2, 5a rupees, 6a parts, 2a parts ఉన్నాయి అనుకుందాం. రైట్. ఎస్, 5a అయితే 2.5 రూపీస్ ఉండాలి, 2.5a రూపీస్. అలాగే 6 అయితే 1.5 రూపీస్, అలాగే 2a రూపీస్. ఈ టోటల్ వాల్యూ ఎంత? 42 రూపీస్. డన్. 4 + 2 6a 42 రూపీస్. ఏ వాల్యూ 7, ఏ ఈజ్ 7. అడిగింది 25 పైస్ కాయిన్స్, 25 paise coins 6a ఉన్నాయి, 6a 42 rupees. Option B is the final answer. A value 7, 6a value 42. Then next question number 36. There are some pigeons and hares in zoo. If heads are counted 200, if legs are counted, right? Yes, right. Hares, pigeon has 2 legs. Hare has 4 legs. ఉన్నవన్నీ పీజియన్స్ అనుకుంటే టోటల్ లెగ్స్ ఎంత ఉండాలి? 400 లెగ్స్ ఉండాలి. ఉన్నవన్నీ హెయిర్ అయితే టోటల్ లెగ్స్ 800 ఉండాలి, కానీ ఓవరాల్ గా 580 ఉన్నాయి. వెరీ గుడ్. మొత్తం అన్ని పీజియన్స్, మొత్తం అన్ని హెయిర్స్ అనుకున్నాం. హెడ్స్ ని బట్టి 200 హెడ్స్, ఒక్కొక్క హెడ్ కి 2 లెగ్స్, టోటల్ 400 లెగ్స్. టోటల్ 200 హెడ్స్, ఒక్కొక్క హెడ్ కి 4 లెగ్స్ హెయిర్ ఉండడం వల్ల. వెరీ గుడ్. డిఫరెన్స్ ఈజ్ 220, డిఫరెన్స్ ఈజ్ 180. 11:9, 11:9. నెంబర్ ఆఫ్ హెయిర్స్ ఇన్ ద జూ 11:9. టోటల్ 20 పార్ట్స్ 200, టోటల్ 20 పార్ట్స్ 200. అలా అయితే నాకు కావాల్సింది హెయిర్. హెయిర్ అంటే 9 పార్ట్స్, విచ్ ఈస్ 90. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. దెన్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The compound ratio అంటే A is to B, B is to C is to D, E is to F. Compound ratio is ACE BDF. Right? This is the compound ratio. So 5 3 times 15, 15 4 times 20, 6 2 times 12, 12 5 times 60, 1:3. Wait, 5:6. Wait, 5 3 4 5 3 4. Very good. Next 6 2 5 6 2 5.
రైట్ 5 పోయింది 3 2 times 2 times 1:1 15 4 times 60 రాయాలి అక్కడ రైట్ yes 1:1 is the final answer for this question right next two numbers are in the ratio 9 is subtracted from each ప్రతి నెంబర్ నుంచి 9 సబ్స్ట్రాక్ట్ చేస్తున్నారు అంటే పార్ట్స్ అనేవి కరెక్ట్ గా డిక్రీజ్ అవ్వాలి క్వశ్చన్ నెంబర్ 38 పార్ట్స్ డిక్రిమెంట్ కరెక్ట్ గా ఉండాలి 3:5 9:17 పార్ట్స్ అనేవి కరెక్ట్ గా డిక్రీజ్ అవ్వట్లా ఇక్కడ 16 తో మల్టిప్లై చేద్దాం ఈ రేషియోని 2 తో మల్టిప్లై చేద్దాం ఎందుకంటే డిఫరెన్స్ బిట్వీన్ 9 and 17 is 9 and 17 is sorry 8 sorry 9 and 17 difference is 8 3 and 2 difference is 2 first ratio లో difference second ratio లో multiply చేయాలి second ratio లో difference first ratio లో multiply చేయాలి 3 8 times 24 5 8 times 40 ఇలా చేస్తే నాకు పార్ట్స్ అనేవి కరెక్ట్ గా డిక్రీజ్ అవుతాయి చూడండి 18 34 ఎగ్జాక్ట్లీ 6 పార్ట్స్ డిక్రిమెంట్ ఆ 6 పార్ట్స్ వాల్యూ 9 అడిగిన క్వశ్చన్ ఫస్ట్ నెంబర్ 24 parts 6 4 times 24 9 4 times 36 first option is the final answer for this question then question number 39 the simple form is in the ratio ki simplest form kavalta 2/3 2/5 let us multiply the same number with simplest form ante denominator lo numbers undakudu right 15 తో multiply చేశాను అనుకోండి రేషియో మొత్తాన్ని 5 multiply అవుతుంది 3 10 right 3 5 times 15 తో multiply చేస్తే 5 2 times 10 2 3 times 6 right 2:3 very good 2 cancel చేస్తే 5:3 2 పైన cancel అయిపోయింది కదా right yes 3:5 5:3 is the final answer fourth option is the final answer for this question then next one question number 40 two numbers are in the ratio if 25 is subtracted very good ఏం చెప్తున్నారు మళ్ళీ సేమ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ 5:7 ఉంది అంటే 2 parts difference 35 59 very good ఇక్కడ difference is 24 తో మల్టిప్లై చేద్దాం పైన నెంబర్ ని కింద నెంబర్ ని 2 తో మల్టిప్లై చేద్దాం వెరీ గుడ్ 24 5 times 120 24 7 times right 7 4 times 28 168 very good then next 35 2 times 70 59 2 times 62 times 120 118 exact గా 50 decrement 50 parts value 25 అని చెప్తున్నారు హాఫ్ చేశారు ఫైండ్ ద నెంబర్స్ 120 parts 60 168 parts 84 60 84 is my answer fourth option is the final answer for this question done right yes next question in a mixture of 60 liters the ratio of milk and water what amount of water must be added to make the ratio నేను యాడ్ చేసేది వాటర్ మాత్రమే వాట్ అమౌంట్ ఆఫ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ వాటర్ యాడ్ చేస్తున్నాము అంటే మిల్క్ లో ఎలాంటి చేంజ్ రాకూడదు క్వశ్చన్ నెంబర్ 41 ఇనిషియల్ గా మిల్క్ వాటర్ ఈజ్ ఇన్ ద రేషియో 2:1 ఫైనల్ గా మిల్క్ వాటర్ 1:2 నౌ ద రేషియో ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ యాజ్ మిల్క్ లో చేంజ్ రాకూడదు వాటర్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మిల్క్ లో చేంజ్ రాకూడదు రైట్ ఒక పార్ట్ ని యాడ్ చేస్తున్నాను అంటే రిమైనింగ్ దాంట్లో చేంజ్ రాకూడదు ఇప్పుడు 3 parts ఈస్ గెటింగ్ యాడెడ్ ఆ 3 parts వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి రైట్ ఎస్ ఇనిషియల్ గా ఉన్నది 3 parts 3 parts 60 liters చెప్తున్నారు నేను యాడ్ చేసింది కూడా 3 parts 3 parts 60 liters ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ డన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 1600 men has the provisions for 28 days 1600 men ki 28 days provision undita if after 4 days 400 men leave left అయిపోయారు రైట్ అంటే 1600 men 4 days కంటిన్యూ అయ్యారు తర్వాత 1200 men ఉన్నారు వాళ్ళు ఎన్ని డేస్ కంటిన్యూ అవ్వగలరు రైట్ ఎస్ అన్నిట్లో 00 క్యాన్సిల్ చేసేద్దాం 00 4 times 4 3 times
28 4 టైమ్స్ ఇక్కడ 4 ఉంది కదా, రైట్. 28 4 24 4 టైమ్స్ ఈజ్ 3a. వెరీ గుడ్. 3 8 times 24, a value 8 4 times 32. 32 days. Third option is the final answer for this question. 32 days. Third option is the final answer for this question. Done. Right. Yes. Next question number 43. 200 men at the end of 15 days arrives here a reinforcement, and it now provisions last only for. Very good. What is the reinforcement? Very good. First of all, question number 43. 2000 men ఉన్నారు, వాళ్ళకి 54 days కి సరిపడా గ్యార్షన్ ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఆహారం ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్ 15 days. At the end of 15 days, ఈ 2000 men 15 days ఉన్నారు. తర్వాత ఏం జరిగింది? 20 more days. వెరీ గుడ్. రిమైనింగ్ 2000 men కి కొంతమంది వచ్చి యాడ్ అవడం వల్ల, రైట్, ఇప్పుడు 20 days లోనే కంప్లీట్ అయిపోతుంది. వెరీ గుడ్. వెరీ గుడ్. రైట్. ప్లస్ ఇక్కడ నెక్స్ట్ 2000 లో ఇక్కడ 00 క్యాన్సిల్ చేయాలి. పక్కన 00 లేదుగా, దీన్ని 100A అనుకుందాం. రైట్. ఆర్ఎల్స్ దీన్ని ఇలాగే ఉంచేసి 2000 men ప్లస్ ఏ మెన్ వాళ్ళు ఎన్ని డేస్ తింటున్నారు? రిమైనింగ్ 20 days. వెరీ గుడ్. 0 లైన్ క్యాన్సిల్ చేయకుండా అలాగే ఉంచేయండి. వెరీ గుడ్. ఇక్కడ 15 days. ఈ వాల్యూ మొత్తాన్ని ఇటు తీసుకుని వస్తే 2000 కామన్ తీస్తే 54 minus 15 విచ్ ఈజ్ 14 అయితే గనక ఎగ్జాక్ట్ గా 40 అయ్యేది 39 is equal to 2000 men plus a into 20. 20 cancel చేస్తే, రైట్, 100 times 3900 ఇటువైపు కూడా మెన్నే is equal to 2000 plus a men. ఏ వాల్యూ వచ్చేసి 1900 men. రైట్. A value is 1900 men. Fourth option is the final answer. Next, question number 44. A fourth of 2000 soldiers, after 10 days, some of them left, and the food now enough for the same period. How many left? Very good. 2000 men ki 2000 soldiers ki 50 days ki. Right. First 2000 soldiers unnaru, వాళ్ళు 10 days వర్క్ చేశారు. తర్వాత ఏం జరిగింది? కొంతమంది లెఫ్ట్ అయిపోయారు. 2000 మెంబర్స్ లో నుంచి 2000 మెన్ సోల్జర్స్ లో నుంచి కొంతమంది లెఫ్ట్ అయిపోయారు. నౌ ఇట్ ఈస్ యాజ్ అ 50 days బిఫోర్. ఆ 50 days లో ఆల్రెడీ 10 days అయిపోయినాయి. రిమైనింగ్ 40 days. వెరీ గుడ్. Yes, 2000 into 40. ఇక్కడ వచ్చేసి 2000 into 40 is equal to 2000 s minus a into 40. Very good. Some of them left. 2000 లో నుంచి first of all, yes, wait. How many left? 40 gets cancelled. Wait. ఈక్వేషన్ ని ఇలా సాల్వ్ చేయకూడదు. రైట్. ఈక్వేషన్ ని ఇలా సాల్వ్ చేయకూడదు. వెయిట్. క్వశ్చన్ టైప్ ని బట్టి ఆన్సర్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఒక్క నిమిషం. వెయిట్. రైట్. ఎస్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ 50 days కి రావాలి. యాక్చువల్ గా 2000 సోల్జర్స్ కి
ప్రొవిజన్స్ 50 డేస్ రావాలి, కానీ 10 డేస్ తర్వాత కొంతమంది వెళ్ళిపోయినా 50 డేస్ వస్తున్నాయి, రైట్? అంటే 2000 మెన్ 40 డేస్ లో తినగలిగిన ఆహారం, రైట్? ఎస్, సేమ్ 2000 మెన్ లో నుంచి కొంతమంది వెళ్ళిపోతే ఆల్రెడీ 10 డేస్ అయిపోయినాయి కదా, రైట్? వీళ్ళకి కూడా 50 డేస్ వస్తున్నాయి, రైట్? 10 డేస్ తర్వాత కొంతమంది వెళ్ళిపోయినా రిమైనింగ్ పర్సన్స్ కి 50 డేస్ వస్తున్నాయి, రైట్? ఎస్. సో ఎస్ మెంబర్స్ వెళ్ళిపోయారు అనుకుంటున్నా, ఆర్ఎల్స్ ఏ నెంబర్ ఆఫ్ మెంబర్స్ వెళ్ళిపోయారు అనుకుంటున్నా, రైట్? ఎస్, 2000 m into 40 is equal to 2000 m into 50 minus 50a. 50a value 2000 m into 10. 50 minus 40, 10, right? 0 0 5 2 times a value 400 men. 400 men left the camp, right? Yes. Next one, there is a food, how many more should join after 2 days so that the same may last for 19 days more? Very good. How many more? 2 days, right? Ante 760 men 20 days లో తినగలుగుతారు, రైట్? 20 men 760 men 20 days తినడానికి ఉంది. కానీ ఈసారి ఏం జరుగుతుంది, 760 men మీద కొంతమంది యాడ్ అవడం వల్ల వాళ్ళు 19 more days మాత్రమే తినగలుగుతున్నారు. ఎస్. సో ఇక్కడ 760m into 90 అంటే ఇక్కడ నుంచి 760 is equal to 19a. A value 4 times exactly 19, 4 times 40 men is the final answer for this. Question number 45. Question number 46 is divided. How much more a is than c? 1/2 to 3. సో ఇక్కడ డినామినేటర్ లో వాల్యూస్ ఉండకూడదు, రేషియో ఎప్పుడైనా సరే డినామినేటర్ లో వాల్యూస్ ఉండకూడదు. సో ఈ రేషియో మొత్తాన్ని నేను LCM ఆఫ్ దీస్ డినామినేటర్స్ 12 తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు a is to b is to c ఏమవుతుంది, 2 6 times 12, 3 4 times 4 3 times. వెరీ గుడ్. 6 4 13 parts 1300. అలా అయితే నాకు కావాల్సింది a more than c, 2 parts 200 rupees is the final answer. Second option is the correct answer for this question. Done, right? Next one, a gets 3 times as many as b gets. A is getting 3 times that of b. Question number 47. B gets 25 more than c gets. B gets c kante 25 rupees extra. Very good. If all of them gets a plus b plus c is getting 675. Very good. Find the share of b. A place లో నేను 3b రాసుకోవచ్చా, 3b. b place లో b ని అలాగే ఉంచేస్తున్నా, ఇక్కడ నుంచి c place లో b minus 25 రాయొచ్చు. b minus 25 is 675. Total 6. 5b is 700. B value 5 1 time, 4 times, 0 times. Then 140 rupees. B, fourth option is the final answer for this question. Then right. Question number 48. Rupees 525 among, right, such that B may get 2/3 A and C together. B may get 2/3 of A and C is getting together. A plus B plus C value enta
525. ఇక్కడ నుంచి A and C is 3/2B. వెరీ గుడ్. A and C ప్లేస్ లో 3/2 రాస్తే 5/2B is 525. B is getting 5, 105, 105 2 times 2, 10. Find the share of C. C's share. A and C together share తెలుస్తుంది కానీ C ని డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయలేం. Fourth option is the final answer for this question. Done? Right? Yes. Next. So here ends the session. Right? నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. రైట్? అలాగే నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.